వెళ్ళారండి. సో ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గారికి చక్కగా ఐ లవ్ యూ చెప్తారండి. ప్రపోజ్ చేస్తారు. ఇతని మనసులో భావాన్ని బయటికి చెప్తే ఆవిడ ఆల్రెడీ చెప్పేశారు. ఓకే ఓకే ఒకసారి నిలబడండి సార్, నిలబడండి ఒకసారి. ఇక్కడి నుంచి మీరు అక్కడి నుంచి మీకు పెళ్ళి ఇవ్వాలి అయింది అనుకోండి. పెళ్ళి కామన్గా మేము ఇప్పుడు అందరూ చేయిస్తున్నాం కదా. ఇప్పుడు మీ వారు మీకు ఐ లవ్ యూ చెప్తున్నారు. అది ఎలా చెప్తారంటే సార్ 82లో వివాహం అయింది కదా, 82లోకి వెళ్ళిపోండి. ఓకే మేడం గారికి ఐ లవ్ యూ అని ఒక్కసారి చెప్తే ఒకసారి చెప్పినట్టే 100. ఇప్పుడు పెళ్ళి ఎన్నిసార్లు అయింది? 60 సంవత్సరం కదా, షష్ఠపూర్తి కదా, 60 సార్లు ఐ లవ్ యూ చెప్పాలి మీరు. టైం స్టార్ట్ నౌ. యాక్టింగ్ ఓకే అందరూ సార్ యాక్షన్. Me too, Anna. I love you. I love you, బంగారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సుధా గారు మీరేం చెప్తారు? ఐ లవ్ యూ అందరూ చెప్తారండి. వెరైటీగా చెప్పాలి ఎదురా. ఓకే చెప్పు. మీరు బంగారం, మా ఆయన బంగారం, బాబు బంగారమే కదా. ఓకే 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 సూపర్ అండి. ఇప్పుడు మంచి సాంగ్ వేస్తున్నామండి, మెమరబుల్ సాంగ్. ఇటీవల నాగార్జున గారు సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఏంటి? మనం సోగ్గాడే చిన్న అక్కడ సోగ్గాడు, ఇక్కడ రమ్యకృష్ణ. ఒక్కసారి ఆడియో ప్లీజ్. సార్ మీ ఈ 92, 2002, 2012 ఈ 34 సంవత్సరాల్లో మీ జీవితంలో మర్చిపోయిన సంఘటన ఏదైనా చెప్పండి. ఎప్పుడైనా మీ ఇద్దరికి కొన్ని సందర్భాల్లో మాట వస్తున్నప్పుడు నా బంగారం, నా బుజ్జి ఇలాంటివి అంటూ ఉంటారు కదా, అవన్నీ కొంచెం బ్యాక్ వెళ్ళండి. మెమరీ కార్డ్ కొంచెం వైరస్ తీసేద్దాం. మర్చిపోయిన సంఘటన ఒకటి చెప్పండి. మీ వివాహం అయిన దగ్గర నుంచి ఇంతవరకు మర్చిపోలేని సంఘటన ఏదో ఒకటి చెప్పండి. మీ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ రోజు మెమరబుల్ రోజు. అలాంటివేనా జీవితంలో మర్చిపోలేనివి ఏమీ లేవా? నన్ను ఎక్కడికి వెళ్ళి వదలరు, నన్ను నా కోసం ఎదురు చూస్తామంటారు. అదే చాలా అదే ఉంటారు. ఎంత దూరమైనా నా కోసం చూస్తారు. మన కేదారి బద్రి వెళ్ళాము, నా కోసం అతను ఉంటారు. అది నాకు చాలా సంతోషం. అది అలాంటి మీరు కూడా చెప్పాలి. ఆవిడ చెప్పేసారు చూసారా, మా ఆయన బంగారం ఆవిడ చెప్పాలి. మీరు చెప్పలేదు, మీరు చెప్పండి. ఏదైనా చెప్పండి. గుర్తులేదు? ఏం గుర్తులేదా? మీ మిస్సెస్ గిఫ్ట్ ఇవ్వలేదా? ఏమైనా మంచిది మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వలేదా? ఏదైనా సరే ఆవిడ చెప్పారు బద్రీనాథ్ వెళ్ళినప్పుడు. ఓకే వెళ్దాం. అతను కొంచెం మొమ్మలు పడుతున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా షష్ఠ పూజ చేసుకుంటే ప్రిపేర్ అయ్యారండి.
అప్పుడు నన్ను వెళ్ళండి చెప్పేస్తున్నాను ముందుగా. ఓకే, ముఖ్యమైన కార్యక్రమం కేక్ కటింగ్. ప్లీజ్ సార్ వీడియో అదే. ఓకే, ఈ సందర్భంగా మరో చెప్పండి సార్. కటింగ్ ముందే చెప్పండి. ఇది హిందీలో చెప్తేనే దాని బ్యూటీ ఉంటుంది. बहुत खुशकिस्मत हूँ मैं आज जताने के लिए कि क्या है उनके काज, और वो है कौन? जगदीश्वर राव जी। बहुत ही सुखी है जहाँ उनका राज, पूरे हुए हैं उनके 60 बरस जो आज। हाँ हाँ, नाम है उनका जगदीश्वर राव जी। जब से इनसे हुई है पहचान, चेहरे पे बस हंसी ही है उनकी शान। बढ़ गया उस दिन से उनके लिए ये सम्मान। बस आप सब माने या ना माने, कोई भी काम अधूरा नहीं छोड़ा इन्होंने। हंसने हंसाने वाली इनकी जीवन जोड़ी, हाँ हाँ बस रब ने मिलाई है इनकी जोड़ी। बहुत खुश हुए जो भगवान, जो इनको मिला रब से 2 बेटों का दान। बड़े प्यार से पाला जिनको, देते हैं हम दाद इनको। आज हुए हैं ये दोनों बड़े, बिल्कुल आपके सामने ही है ये खड़े। आज दिखते हैं ये बहुत ही खुश, जैसे राम और सीता माता के लव और कुश। यही वजह है, हाँ यही वजह है कि जो मेरी पिन्नी भी फंसी की फंसी है। ఇది అర్థం కాకపోతే ఒక్కసారి అయిపోయి తప్పకుండా చెప్తాను. नजर न लग जाए इनको, भगवान हमेशा खुशियों से भर दे इनके आंगन को। जाते जाते कहना चाहेंगे हम इनसे, बस 60 इयर्स बर्थडे ही नहीं 100 इयर्स बर्थडे भी ऐसे ही मनाते रहे। ఇక్కడ మరొకరు అయితే చెప్పడానికి రెడీ అవుతున్నారు. తెలుగులోనా చెప్పేస్తారా? మా మావయ్యకి ముందుగా హ్యాపీ బర్త్డే టు యు మావయ్య. వెత్సా వారి కనిష్ట పుత్రుడి షష్ఠి పూర్తి మహోత్సవం. వెన్నకోట జగ్గయ్య చిట్టి తల్లి దంపతులకు ముద్దుల మనోడు. ఒకసారి అందరూ ఆలకించండి, ఇందులో సినిమా టైటిల్స్ వచ్చాయి. ముద్దుల మనోడు. వెత్సా బుచ్చి వీరాస్వామి వరహాలమ్మ దంపతులకు ముద్దుల కొడుకు అయిన జగదీశ్వరరావు జరుపుకుంటున్నారు పుట్టినరోజు పండుగ. అన్నయ్యలకు అక్కలకు అయ్యాడు భలే తమ్ముడు, చెల్లెళ్లకు తమ్ముళ్లకు అయ్యాడు మంచి అన్నయ్య, అల్లుళ్ళు కోడళ్లకు అయ్యాడు ముద్దుల మామయ్య, అన్నయ్యలు పిల్లలందరికీ అయ్యాడు బాబయ్య. బాల్యాన్ని ఆటపాటలతో గడిపి యవ్వనంలో మంచి విద్యాబుద్ధులను అలవర్చుకొని సుఖ దుఃఖాలను ఎదుర్కొని అందరికీ తలలో 4 అయ్యాడు ఈ బుచ్చిబాబు. పెళ్ళిడుకొచ్చి పెళ్లి చూపులకు వెళ్తూ వేటగాడయ్యాడు అందాల రాముడు. సుబ్బలక్ష్మి చూపుల వలలో చిక్కుకొని ఆమెకు ఖైదీ అయ్యాడు ఈ అందగాడు. బండారు వారి కుటుంబంలోకి అయ్యాడు బంగారు అల్లుడు. బావలందరికీ అయ్యాడు బావ బావమరిది. లక్ష్మిని ధర్మపత్నిగా స్వీకరించి అమృతంగా అంటే సుధగా మార్చుకున్నాడు. అర్థమైంది అందరికి? జీవితం అనే ప్రయాణంలో ముళ్ళ బాటలు ఎదుర్కొని పూల బాటగా బృందావనంగా చేసుకున్నాడు. జీవిత సహచరితో కలిసి ఒకరికి ఒకరుగా ఉంటూ ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. రత్నాల లాంటి కొడుకులిద్దరికి జన్మనిచ్చే అయ్యారు డాడీ. సంతోష్ సుధీర్లకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారికి ఉన్నత జీవితాలను అందించారు మంచి డాడీ. తన ఇల్లు పచ్చగా చల్లగా ఉండాలని పచ్చదనాన్ని అంటే హరిత, చల్లదనాన్ని అంటే మేఘమాల కోడళ్ళగా చేసుకొని ఇల్లే స్వర్గసీమగా మార్చుకున్నారు ఈ ఆలు మగలు. ఈ స్వర్గసీమలో బంగారు పాప అంటే ముద్దుల మనవరాలుగా అడుగు పెట్టింది. ఈ చిట్టి తల్లి ఆటపాట
నానమ్మ. అందరిలోకి చిన్నవాడైన పెద్దలు పిన్నలు అందరి అభిమానం ఆప్యాయతలను అందుకొని ఆత్మీయుడయ్యాడు. పురోహితులు పెద్దల ఆశీస్సులతో ఆనందంగా జరుపుకుంటున్నారు ఈ షష్ఠి స్ఫూర్తి మహోత్సవం. ఈ కార్యక్రమం విచ్చేసిన అందరూ ఈ నవ దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఒక్కసారిగా గట్టిగా కరతాళం చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ టెన్షన్ పడకండి, మా 60 సంవత్సరాలు కదా, సంవత్సరానికి ఒక్కొక్క లైన్ అయినా రాస్తే చెప్పాను మేడం. ఆ ఏడుకొండల వాడు వీరి ఇలవేలిపైన వీరభద్రస్వామి ఆశీస్సులతో వారి కృపా కటాక్ష వీక్షణాలు వీరి కుటుంబ సభ్యులందరిపై మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక చింతనతో పలు దైవ క్షేత్రాల దర్శనంతో వీరి జీవితం ఆనందంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మనందరము విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ మాయ, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా పేరు సుధారాణి, జగదీశ్వరరావు గారి మేనకోడలు అవుతాను, మాది సాలూరు. మేడం మీరు గిఫ్ట్ ఇవ్వడం కాదు, మీకే మీ గిఫ్ట్ ఇవ్వాలి. ఇంకా ఎక్కువ చెప్పండి, వాళ్ళకి సంబంధించింది ఇంకా ఎక్కువే, ఇంకా తగ్గించాలి. కాదు కాదు, ఇంకా ఇంకా ఇంకొకటి 36. ఎందుకు 36 రాశాను? కాదు, మా మాయకి 60లో ఇప్పుడు 20 వచ్చింది, మా అత్త స్వీట్ 16. థ్యాంక్ యూ. మా ఫాదర్ కి మా మదర్ కి ఒక స్మాల్ గిఫ్ట్ మా ఇద్దరు తరపున, మా అన్న తమ్ముడు ఇద్దరు తరపున. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. వివాహ స్వర్ణోత్సవాలు అని పూర్వం నిర్ణయించారు. నేడు షష్ఠి పూర్తి ఈ రెండిటి సంయుక్త క్రియ. మానవుడు కుటుంబ జీవి. కుటుంబం అంటేనే సకల సోదర సోదరి బంధుమిత్ర పుత్ర పౌత్ర ప్రపౌత్రులతో వర్ధిల్లడం. మరి ఇందరి సమస్యలో తన ఇల్లాలనే వధువుగా నిలిపి తను పునరంకితం కావటం ఎంత ఆనందదాయకం. ఆనాడు వధువు వరుణకు సత్సంతానాన్ని ఇస్తే నేడు వరుడు ఆమెకి నేను నీవు కలిసి ఇంతటి కుటుంబ వ్యవస్థను ఏర్పరిచామని తెలపడమే ఈ షష్ఠి పూర్తి నందు ఉన్న సందేశం. 60 సంవత్సరాల జీవన కాలంలో ఎన్నో అనుభవాలు అనుభూతులు వృత్తిపరమైన కట్టుబాట్లు జీవనంలోని ఎగుడు దిగుడులు పరిశీలనకు మనసు కోరుతుంది. అదే వనప్రస్థానములకు తొలిమెట్టు. తన జీవన అనుభవాలను తమ చిరంజీవులకు తెలపడమే ఈ షష్ఠి పూర్తి సారాంశం. ఈ 60 సంవత్సరాల జీవిత కాలంలో కొన్ని మధుర జ్ఞాపకాలను ఇప్పుడు చూద్దాం.
కార్తికేయ నామ సంవత్సరం అనగా 9/11/1956 నాడు వత్సా బుచ్చి వీరాస్వామి వరహాలమ్మ దంపతులకు దశమ సంతానంగా భూమిపైకి వచ్చిన ఆఖరి మగ సంతానం కావటం వలన అల్లారు ముద్దుగా పెరిగిన శ్రీ జగదీశ్వరరావు గారు శుభకృత నామ సంవత్సరం అనగా 3/1/1962లో బండారు బంగారు శెట్టి జోగారత్నం దంపతుల తృతీయ సంతానంగా ఏకైక పుత్రికగా మిన్నంటిన దారాలతో అల్లారు ముద్దుగా పెరిగిన కుమారి సుబ్బలక్ష్మి గారిని దుందుబి నామ సంవత్సరం అనగా 11/2/1982లో పరిణయమాడదలచిన తడువుగా ఆమె పేరును ముద్దుగా సుబ్బలక్ష్మిని సుధగా మార్చుకొనుటలోనే వారి అన్యోన్యతను మనం చూడవచ్చు. వారిద్దరూ కలిసి నేటికి సుమారు చాతుస్సత అనగా 400 పూర్ణచంద్ర దర్శనములు చేసుకోగలిగారంటే పాలు నీళ్ళలా కలిసిపోగలిగిన వారి అనురాగానికి వారసులుగా పుట్టినందుకు, వారింట కోడళ్ళుగా అడుగు పెట్టినందుకు ఆ దేవునికి శత నమస్కారాలు తెలియచేస్తున్నాము. మమతల కోవలు గుడిలో వెలిసిన ఆది దంపతులలా నిండు నూరేళ్లు నవ్వులతో విరజిల్లాలని కోరుతూ మీకు ఇవే మా షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. I know today is a very big day in your life. I wish the Sashtipurti program as well as your birthday celebrations will be a most successful one and most memorable one that you cherish forever. ఈ సందర్భంగా మీరు మరొక 60 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ మా అందరికీ మార్గదర్శకులుగా ఉంటారని భావిస్తూ వన్స్ అగైన్ విష్ ఏ వెరీ బెస్ట్ అండ్ once again wish you all the best and happy birthday. Thank you. ఎక్కడ ఉన్నారు? బెంగళూరు. ఓకే. అక్క, యు ఆర్ నాట్ మిస్సింగ్ హిమ్. ఆయన ఎవరో చెప్పు. హలో, మా బావ సతీష్. ఓకే. Namaste, Mavaya and Atta, and hi to all my family members. My heartiest wishes to you, Mavaya, on your 60th birthday Sashtipurti celebrations. I'm sorry that I'm unable to attend, but happy to express my wishes. I wish and pray God that you celebrate your 100th birthday with the same enthusiasm and happiness along with your beloved adorable sons, daughter-in-laws and grandchildren. I once again congratulate you and Atta and your family members. Have a great and wonderful Sashtipurti celebrations. Bye bye. Take care. See you all. Have great fun. Enjoy. అతను సుకుమార్, చిన్న మామయ్యాలు అల్లుడు. బాబాయ్ గారు, మీ 60 షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇంకొక 40 సంవత్సరాలు పూర్తయితే 100 సంవత్సరాలు పూర్తవుతాయి. మీరు నిండు నెలలు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మీకు మరొకసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇందాక చూసారు కదా, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ వదిన, అంటే మా చిన్నమామయ్య గారు అమ్మాయి, పెద్ద అమ్మాయి, చిన్నమ్మాయి. జ్యోతి అండ్ స్వప్న. జ్యోతి అండ్ స్వప్న. హాయ్ అత్త మావయ్య గారు, మీ ఇద్దరికి మా ఇద్దరి తరఫున షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. బాయ్. సురేష్, మా ఇందాక మాట్లాడిన సతీష్ బాబు వాళ్ళ బ్రదర్. అంటే మా చిన్న మావయ్య గారికి అప్పుడే 60 సంవత్సరాలు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను మీతో గడిపే చిన్ననాటి విషయాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. మనం అందరము కలిసి బీచ్లకు వెళ్ళడము, వేసవికాలం సినిమాలకు వెళ్ళడము నేను ఇంకా మర్చిపోలేదు. మీరు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. హ్యాపీ 60th బర్త్డే తాతయ్య గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ 60th బర్త్డే తాతయ్య గారు. తాతయ్య గారు, ఎంజాయ్ యువర్ డే. వనజ ఫ్రమ్ బెంగళూరు.
మా జగదాంబ అత్తమ్మ గారు అమ్మాయి. మావయ్య, మీ 60 ఏళ్ళ జీవితాన్ని అత్తతో, పిల్లలతో, ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా హాయిగా గడిపేశారు. మిగతా జీవితాన్ని ఇలాగే గడిపేయాలని కోరుకుంటున్నా. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే మావయ్య. అప్పు మా లక్ష్మోది వాళ్ళ అమ్మాయి. హ్యాపీ బర్త్డే టు యూ అంకుల్. బాబు ఈ జనరేషన్ లో ఫస్ట్ వారసులు అనుకుంటాను మీకు. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మోయగండి. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. హ్యాపీ బర్త్డే టు యూ చింతాజ గారు. మా గాడ్ ఫాదర్ శంకర్ ఫ్రమ్ ముంబై, గోవా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య గారికి, అలాగే షష్ఠి పూర్తి చేస్తున్న దంపతులిద్దరికి మరోసారి శుభాకాంక్షలు. అప్పుడే మీకు 60 ఏళ్ళు వచ్చేసాయంటే నమ్మలేకపోతున్నాను. చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. మేము మటుకి గడ్డాలు మీసాలు వచ్చేసాయి. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని ఆరోగ్యంగా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి కారణం మీ 2 అబ్బాయిలండి. నాకు తెలిసి మీరు వాట్సాప్ అది యూజ్ చేయట్లేదండి, కానీ వాళ్ళిద్దరూ మాకు మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టడం కాకుండా మరీ గుర్తు చేశారు. అంటే నాకు తెలుసు వాళ్ళు మీరు ఈ మాటలు చాలా చిన్నవి, కానీ ఈ మాటలకు మీ ఫేస్లో వచ్చే ఆనందం కోసం వాళ్ళు ఇంత చేయమంటున్నారు. సో మా బావలిద్దరికి చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్తున్నాను రా. ఈ ఇనిషియేటివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఇనిషియేటివ్. తల్లిదండ్రులకి ఒక వీడియో చేసి ఇద్దాం అనేది చుట్టాల ద్వారా. అదే కాకుండా ఇది మీ 2 కోడలు హరిత, మేఘన. మా బావగారు లాగే, మా మావయ్య గారు లాగే, సారీ మా బావని కూడా మీరు అంత గ్లామర్గా మెయింటైన్ చేయించాలి. మా అత్తని చూసి నేర్చుకోండి. మా మావయ్య గారిని ఇంత అందంగా చూసుకుంది. 60 ఏళ్ళు వచ్చినట్లా లేదు. మేము చూడండి గడ్డలు మీసాలు అవి వచ్చేసాయి. సో మావయ్య గారు ఇంకా అదే అందం, అదే సంతోషంగా ఇంకా మరిన్ని సంవత్సరాలు చేసుకోవాలని కోరుకుంటూ మిషన్
అంత కష్టపడినా సరే ఏంటంటే ఆ రిజల్ట్ అనేది ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిట్ అయింది. ఆ రిజల్ట్ ఎగ్జిబిట్ అవ్వడం ఏంటంటే మనం ఒక్కడమే కాదండి, మనం ఇవాళ చూస్తే ఎంజాయ్ అయిపోతాం. కానీ ఆ రెస్ట్ ఆఫ్ ద లైఫ్, ఆ మిగతా 40 సంవత్సరాలు కూడా వాళ్ళు ఆ మెమరీస్ని ఖచ్చితంగా ఉంచుకుంటారు. మా మావయ్య గారు ఇందాక ఫోటోలో చెప్తున్నాను కదండి, 1982 అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన చనిపోయేటప్పుడు 70 years ప్లస్ వచ్చినప్పుడు కూడా నాకు వయసు అయిపోయింది కానీ నా మనసుకు వయసు అవ్వలేదు అన్నారండి. ఆయన మనం మూవీ తాలూకా ప్రివ్యూ సీడీ ఏదో రిలీజ్ చేసినప్పుడు. అలాగైనా మా మావయ్య గారికి వయసు 60 సంవత్సరాలే కానీ మనసు మాత్రం 20 సంవత్సరాలు. గట్టిగా క్లాస్ కట్టరా మరి మీరు. యాక్చువల్గానే వెచ్చవాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా సాఫ్ట్గా ఫ్యామిలీస్గా నాకు తెలుసు. మీ అందరిలోని నాకు బాగా తెలిసింది ఏంటంటే మా మావయ్య గారు, ఆయన ఏం చేసినా ప్రొసీజర్. మనం ఏంటంటే సినిమాకి టైం అయిపోతుందంటే గబగబ తినేసి వెళ్తాం. ఆయన తినరండి, సినిమా చూసి వచ్చిన తర్వాత తింటారు ఆయన. అంటే ఏదన్నా పద్ధతిగా చేయాలి. కాబట్టి ఏంటంటే మనం ఆయన బంధువు అయినందుకు ఆయన ఈవేళ ఈ పొజిషన్లోని ఎంత హెల్తీగా ఉన్నారంటే ఆయన ప్రిన్సిపల్స్ పాటించాలి. పెద్దవాళ్ళందరూ అయ్యో మేము చేయలేకపోయాం అనుకోవాలి. పిల్లలందరూ ఆయన కంటే చిన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము 60 సంవత్సరాలకు వచ్చేసరికి ఆయనలాగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలని మరొక్కసారి మీ అందరూ కూడా క్లాప్స్ పెట్టి ఆయనకి విషెస్ చెప్తారని తలుచుకుంటూ మా బండారు వాళ్ళ ఫ్యామిలీ అందరి తరఫున, వెచ్చవాళ్ళ ఫ్యామిలీ అందరి తరఫున మా అత్తకి మా మావయ్య గారికి హృదయపూర్వక సృష్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్త కథలే మొదలైనయే, చిన్ని గుండెలే తుళ్ళిపడనే.
బెదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సగా ముస్తాబు బెదిరింది ముహూర్తం ముదిరినది రాత్రి బెదిరినది మెరిసే మెరిసే మనసే మురిసే నీలా చెలిని వలనే చిరు చిరు ఆశలు వేసేగా కడలే ఎరలో మునకేసేనా తొలి తొలిగా అరే అరే భూమి తిరిగెనులే తిరిగి తన దిశ మార్చి అలరారే అలేగిసే తానే తననే చేరి హృదయం
బుజ్జి పెళ్లి కొడుకి రాజయోగమురా తొలి వదనే నా చూపే బుజ్జి పెళ్లి కొడుకి
వస్తావా